హాయ్, ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇంకా మురళి అయితే ఇంటికి వచ్చేస్తారు కదా, తనకైతే బాగా దెబ్బలు తగులున్నాయి కదా, పోలీసులు బాగా పిచ్చి కొట్టున్నారు, దెబ్బలు తగులున్నాయి. ఇంకా నందు అయితే తనకైతే సేవలు చేస్తా ఉంది. తను కూడా మంచిగానే ప్రేమగానే ఉంటా ఉంది, మారిపోయినట్టుంది. సేవలు చేస్తున్నసరికి ఇంకా మురళి అంటాడు, ఈ చేతి మీద కూడా కొంచెం దెబ్బలు తగిలింది, కొంచెం చూడవా అంటే సరే అని చెప్పి చేతి మీద కూడా కాపురం పెడతా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కుదురుతున్నట్టే అనిపిస్తా ఉంది, ఎందుకంటే తను కూడా మారిపోయింది. ఇంకా అమెరికా అలాంటివన్నీ కళలు అనగానే అనుకున్నట్టుంది. తను కూడా ఇంకా మారిపోయినట్టుంది. ఇంకా కానీ గౌతమి పాపము డల్ గా కనిపిస్తా ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర వచ్చేసి ఎందుకు అంటే చాలా మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు కళ్యాణ్. లవ్ అన్నాడు, పెళ్లి చేసుకుందామని చెప్పాడు, తీరా చూస్తే మోసగాడని తెలిసింది కదా, ఎవరికైనా జీర్ణించుకోవడం కష్టమే కదా. అందుకని ఆ అమ్మాయి అయితే పాపము చాలా డల్లుగా అయితే కనిపిస్తుంది. ఇంకా సింహాద్రి కూతురు నిన్న ఎపిసోడ్ లో వచ్చేసింది కదా, సూర్య వచ్చేసి జానుకి శారీ గిఫ్ట్ ఇస్తా ఉంటే వచ్చి కార్తో ఒక్క డాష్ ఇవ్వబోయింది, శారీ అయితే అలా పడిపోయింది కదా. ఇంకా ఆ అమ్మాయి కూడా ఇంటికి వచ్చేసింది. ఆ అమ్మాయి పుట్టినరోజు అనమాట ఈ రోజు వచ్చింది. ఏంటి ఇంకా బావ రాలేదా అని చెప్పి అడుగుతుంది. లేదు బావ నీకోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకురావడానికి పోయాడు అనేసి వాళ్ళమ్మ సూర్య వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా అన్న ఎక్కడ, తమ్ముడు ఎక్కడ అని చెప్పి అడిగితే ఏముంది, నీ కోసము అనాథాశ్రమానికి స్వీట్లు పంచడానికి పోయాడు అని చెప్పేసి సింహాద్రి అయితే చెప్తాడనమాట. తనకు అన్ని తెలుసు, కావాలని అడిగింది. ఇంకా అక్కడికి అందరూ వచ్చి ఉంటారు, బావ కూడా వచ్చి ఉన్నాడు అనమాట. సరే ఇంకేం చేయాలా, కేక్ కట్ చేయాలా అని అడుగుతుంది. అవునంటే ఆ కేక్ తీసుకొని నేలపాలు చేస్తుంది, కిందేసి కొడుతుంది. నాకు అన్ని తెలుసు, 4 ఎకరాలు అమ్మేసైనా సరే వెళ్ళేసి తమ్ముడిని తీసుకురా అని చెప్పేసి చెప్తుంది. చెప్పి సరే నాకు బావ తీసుకురావాలి, ఎక్కడత్తా బావ ఎక్కడ, ఎవరితో తిరుగుతున్నాడు తెలుసా, చీరలు గిఫ్ట్ ఇస్తా కూర్చున్నాడు అని చెప్పేసి ఆమెతో అయితే మాట్లాడుతుంది. ఇంకా ఆమె అయితే వాళ్ళ అదే ఆ అమ్మాయికి అయితే ఒక ప్రామిస్ చేస్తుంది. ఏంటి అంటే నా కొడుకుని నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను అనేసి ఒక ప్రామిస్ కాబట్టి చేస్తుంది అనమాట. అప్పుడైతే ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సింహాద్రి కూతురికి డబ్బు ఉందని అహంకారం చాలా ఉంది. అసలు సింహాద్రికి ఎంత ఉందో ఆ అమ్మాయికి డబుల్ ఉంది ఆ పిల్లకైతే. సరే అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. ఇక్కడ ఏమో సూర్య ఏమో డల్గా ఉంటాడు. ఈ రోజే వాళ్ళ అమ్మతో చెప్పాడు నాకు జాను అంటే ఇష్టమని. అదే ముందుగానే చెప్పుండొచ్చు కదా. ఇవాళ రేపు సీరియల్స్ లో కూడా అమ్మ కూర్చులే చూపిస్తున్నారు, రియల్ గా కూడా చాలా మంది తండ్రి చాటు తల్లి చాటు బిడ్డలే కనిపిస్తా ఉన్నారు. నేను చాలా మందిని చూస్తున్నాను. అమ్మ గీసిందే గీట, అమ్మ పాడిందే పాట, అమ్మ మాట జవదాటిన వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా ఉన్నారు, నా కంటికి కనిపిస్తా ఉన్నారు చాలా మంది. ఇది మీడియా కాబట్టి నేను చెప్పడంలా, అట్లా సీరియల్ లో కూడా అలాగే ఉన్నారు. అమ్మ ఏం చెప్తే అది అమ్మకి ఎదురు సమాధానమే చెప్పరనమాట. అట్లా సూర్య డల్గా ఉంటే ఎందుకు నాన్న డల్గా ఉన్నావు అంటే నా జీవితమే డల్ అయిపోయింది కదా, అందుకే అలా ఉన్నాను అని చెప్పేసి సూర్య అయితే చెప్తా ఉన్నాడు. ఆ మాట చెప్తాడు, నాకు జాను అంటే ఇష్టము అని చెప్పంటే నిన్న మొన్నటి దాకా ఫ్రెండ్షిప్ అన్నావు కదా, ఇప్పుడు ఇష్టం అని చెప్తున్నావా అని చెప్పి అడుగుతుంది. చెప్పుండాలి కదా, ఎందుకు చెప్పలేదు, ఇంకొక హీరో ఎంట్రీ ఉంది కదా అందుకే చెప్పినట్టు అనిపించట్లేదు. ఇంకా అందరూ ఈ ఆడపిల్లకలంతా గోరింటా పెట్టుకుంటా ఉంటారు. నందు అలా అందరూ 4 అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళంతా గోరింటా పెట్టుకుంటా ఉంటే ఇంకా వాళ్ళ బామ్మ కూర్చొని ఈ గోరింటాకులో కూడా ఒక సైన్స్ ఉంది అని చెప్పంటుంది, వేడిని తగ్గిస్తుంది అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుంటా ఉంటారు. ఇంకా పెళ్లి చేయాలా మీకు కూడా అని చెప్పంటే ఈ ఊళ్ళో వాళ్ళని చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఈ అమ్మ డల్గా ఉంటుంది గౌతమి. సరే అని చెప్పేసి ఇంకా నందు ఏం చేస్తుంది, నువ్వు డాన్స్ చెయ్యి అని చెప్పాలంటుంది. ఇంకా సరే అని చెప్పి గౌతమి డాన్స్ కూడా చేస్తుంది అనమాట. సో ఇట్లాగా అందరు ఇప్పుడు దాకా ప్రెసెంట్ అయితే బాగుంది. ఇప్పుడిప్పుడే స్టోరీలోకి పోతా ఉంది. చూద్దాం ముందు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తా. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే సూర్య ఫస్ట్ లోనే చెప్పుండాలా వాళ్ళ అమ్మకి, నాకు పలానా అమ్మాయి అంటే ఇష్టం అని ఫస్ట్ లోనే చెప్పుండాలా. అలా చెప్పకుండా వేరే వాళ్ళని పెళ్లి చేస్తామంటున్నప్పుడు ఈ టైంలో చెప్పాడు. అది కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. అదే తల్లి చాటు బిడ్డ అన్నట్టు అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.